హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జిల్ కాయిన్లో మీరు ఆటోపుల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అండ్ మీరు మీ ఐడిని ఆటోపుల్లో ఎలా టాపప్ చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. కాబట్టి జిల్ కాయిన్ అనేది ఒక కంప్లీట్లీ లీగల్ ట్రస్టెడ్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఒక 2 ఇయర్స్గా జెన్యున్గా మార్కెట్లో రన్ అవుతూ 10 పైసా నుంచి స్టార్ట్ అయిన కాయిన్ పైసా మోర్ దెన్ ఒక 50-60 పైసా కడ ట్రేడ్ అయ్యి సో ప్రజెంట్ అరౌండ్ ఒక 40 పైసా కడ ట్రేడ్ అవుతుంది. సో 24/7 బయింగ్ సెల్లింగ్ అనేది మనము చేసుకోవచ్చు. ఎక్కడ కూడా లాకింగ్ హోల్డింగ్ అనేది లేకుండా మనకు ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి కాయిన్ వాల్యూ ఇంత విపరీతంగా ఫాస్ట్గా పెరగడానికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే కంపెనీ ఆటోపుల్ ఇన్కమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో ఆటోపుల్ ఇన్కమ్ ద్వారానే మనకు ఈ కంపెనీకి కాయిన్ వాల్యూ అనేది స్పీడ్గా పెరుగుతుంది. అంటే ఒకటి మనం డిమాండ్ అండ్ సప్లై వల్ల పెరుగుతుంది, ప్లస్ ఆటోపుల్లో అందరూ నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకుంటారు, కంపెనీలో వచ్చే సేల్స్ మీద ఇన్కమ్ తీసుకుంటారు. సో ఆటోపుల్ ఇన్కమ్ ద్వారా గిట్ట కాయిన్ వాల్యూ అనేది గ్రోత్ అవుతుంది. సో మీరందరూ ప్లాన్ వినే ఉంటారు, కాబట్టి ప్లాన్ వినని వాళ్ళు ఒకసారి ప్లాన్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోండి. సో నేను మీకు ఓవరాల్గా ఒక 1 మినిట్లో ప్లాన్ చెప్పి తర్వాత మన ఐడిని సొంతంగా మనము ఆటోపుల్లో ఎలా టాపప్ చేసుకోవాలనేది క్లారిటీ ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసుగా ఫ్రెండ్స్, సో జిల్ కాయిన్ క్రిప్టో కరెన్సీ సో ఆల్రెడీ 8 ఎక్స్చేంజెస్లో మనం లిస్ట్ అయినాము. కంప్లీట్గా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కంపెనీకి. సో క్రిప్టో కరెన్సీ ఈజ్ అ ఫ్యూచర్. సో రాబోయే రోజుల్లో మనము చిన్న చిన్న సేవింగ్స్ క్రిప్టో కరెన్సీ చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి నేను ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామందికి చెప్పాను, మీరు చిన్నగా మంత్లీ ఒక 500 రూపీస్ సేవ్ చేసుకున్న కాయిన్స్ ఎక్కువ అవుతుంది, ఆ కాయిన్స్ని మీరు ఫ్యూచర్లో అమ్ముకుంటే మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పాను. సో నేను చెప్పినప్పుడు కాయిన్ వాల్యూ 12 పైసా ఉండే. సో అదే కనుక మీకు ఒక 8-9 మంత్స్ అవుతుంది. సో అప్పటి నుంచి కనుక మీరు మంత్లీ 500 సేవ్ చేసి ఉంటే ఈరోజు మీ దగ్గర కొన్ని వేల కాయిన్స్ ఉంటుండే. ఈ రేట్ పరంగా అమ్ముకున్నా మీరు మంచి ప్రాఫిట్ అనేది తీసుకునేవాళ్ళు. సో ఇంకా డిలే ఏం లేదు, ఇప్పుడు గిట్ట కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు. సో 7 ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన ప్లాట్ఫామ్ అండ్ మనం మెంబర్షిప్ తీసుకుంటే డైలీ 5 కాయిన్స్ ఇస్తుంది కంపెనీ, అలా 1000 డేస్. సో టోటల్ 5000 కాయిన్స్ ఇస్తుంది. ప్లస్ మనకు ఎస్ఎస్బి ట్రావెల్తోని కంపెనీ టైప్ అయింది. మీరు 5000 మెంబర్షిప్కి 5000 కాయిన్స్ గిట్ట మీకు ఇస్తుంది. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. సో మనం ఎవరినైనా డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే 25 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ మీద మనకు ర్యాంక్ వైజ్గా ఇన్కమ్ వస్తుంది. సో ఫస్ట్ ర్యాంక్లో మీకు లెఫ్ట్ రైట్ ఒక మ్యాచింగ్ అవుతే 100 రూపీస్, సెకండ్ ర్యాంక్లో 200, అలా మనకు టోటల్ 7 ర్యాంక్స్ ఉంటుంది. డైలీ 1,27,000 వరకు ఇన్కమ్ తీసుకునే పొటెన్షియల్ ఉంది. సో ప్లస్ దాని తర్వాత మీకు ఫ్రాంచైజ్ ఇన్కమ్ ఉంది, రాయల్టీ ఇన్కమ్ ఉంది, ప్లస్ వెల్కమ్ బోనస్ ఇస్తుంది ఫ్రెండ్స్ కంపెనీ. సో జాయిన్ అయిన న్యూ మెంబర్స్ 3 డేస్లో 3 మెంబర్ చేస్తే వాళ్ళ పిన్ను వాళ్ళకు అనేది కంప్లీట్గా ఫ్రీ వస్తుంది. సో మనము 3 డేస్లో 3 మెంబర్ చేస్తే అలా ప్రతి ఒక్క వ్యక్తి 3 డేస్లో 3 మెంబర్ చేస్తే ఒక 1 మంత్లోనే 44 lakhs ఇన్కమ్ అనేది మనము ఆన్ చేసుకోవచ్చు. దాని తర్వాత 10 డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే కంపెనీ టర్నోవర్లో నుంచి 5% రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది. మధ్యలో ఆఫర్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇలా మనము బెనిఫిట్ తీసుకోవచ్చు. కాబట్టి వచ్చిన ఇన్కమ్స్ని మనం విత్డ్రాల్ పెట్టేటప్పుడు కంపెనీలో ఆటోపుల్ ఇన్కమ్ గిట మనము ఎలిజిబిలిటీ అనేది అవుతాము. కాబట్టి విత్డ్రాల్ పెట్టేటప్పుడు మనకి ఐఎన్ఆర్ కావాలంటే ఐఎన్ఆర్, కాయిన్స్ కావాలంటే కాయిన్స్, పిన్ అయితే పిన్, రీపర్చేస్ అయితే రీపర్చేస్ ఫండ్. రీపర్చేస్ అంటే మీరు కాయిన్ రీపర్చేస్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు మీరు 500 రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటే డైలీ 5 కాయిన్స్ వస్తుంది కదా. సో అలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 విత్డ్రాల్ పెట్టారనుకోండి, 300ని మీరు రీపర్చేస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డైలీ 3 కాయిన్స్ వస్తుంది. సో అదే మీరు 1000 అంటే డైలీ 10 కాయిన్స్ వస్తుంది. సో అలా మీకు ఐఎన్ఆర్ అయితే ఐఎన్ఆర్, కాయిన్స్ అంటే కాయిన్స్. కాబట్టి ఇప్పుడు సేవ్ చేసుకుంటే ఫ్యూచర్ అనేది బాగా ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ కంపెనీ ఆటోపుల్ ఇన్కమ్. సో ఆటోపుల్ ఇన్కమ్ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్గా చెప్పాము, ఒకసారి మళ్ళీ డీటెయిల్గా ఇప్పుడు మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో మనము 300 రూపీస్తోనే మనము ఆటోపుల్లోకి ఎంట్రీ అవుతాము. సో నెక్స్ట్ 300తో వచ్చే ఐడీస్ అన్నీ కూడా ఒకరి కింద 2 మ్యాట్రిక్స్లో ఫిల్ అవుతూ 61,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఒకవేళ అప్గ్రేడ్ చేయని అనుకున్నా కూడా మీరు ఒకవేళ ఐఎన్ఆర్ విత్డ్రాల్ పెడితే 70% మీకు ఐఎన్ఆర్ వస్తుంది, 30% అనేది కాయిన్ పర్చేస్లోకి వెళ్తుంది. సో ఈ 30%తో ఎలా టాపప్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. కాబట్టి మీరు ఐఎన్ఆర్ విత్డ్రాల్ కావాలంటే 30% ఈ విఐపీ వ్యాలెట్ అంటే ఆటోపుల్కి వెళ్తుంది. లేదు మీరు డైరెక్ట్ విఐపీకి వెళ్ళాలంటే విఐపీకి వెళ్ళొచ్చు. ఈవీ బైక్స్ ఉంది, ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. సో అలా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నది. ఒకవేళ కాయిన్స్ కావాలంటే కాయిన్స్, రీపర్చేస్ కావాలంటే రీపర్చేస్, అలా మనం దేనికైనా విత్డ్రాల్స్ అనేది పెట్టుకోవచ్చు. అలా మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఆటోపుల్లో వచ్చేసి మనకు 10 లెవెల్స్ పూల్ ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. సో ఇక్కడ వరకు మీరు 7 లెవెల్స్ చూడొచ్చు. దీని తర్వాత కూడా మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కాయిన్ వాల్యూ ఎలా పెరిగే ముందు మనం ఒక్కసారి మనము విత్డ్రాల్ పెడితే ఏ విధంగా మనము టాపప్ చేసుకోవచ్చు అనేది చెప్తాను.
సో ఇలా ఇక్కడ ప్రతి ఒక్క ఐడి ఆటో పుల్కి రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీరు జిల్ కాయిన్లో ఎవరైతే ఎంటర్ అయిన వాళ్ళు డైరెక్ట్ స్పాన్సర్ 25, మ్యాచింగ్ ఇన్కమ్ 100, రాయల్టీ ఇన్కమ్ ప్లస్ రీపర్చేస్ ఇన్కమ్. సో ఇన్కమ్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ ఇన్కమ్స్ అన్నీ కూడా మనం ఏంటంటే మన ప్రొఫైల్లో సెట్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రొఫైల్లో మనకు బ్యాంక్ డీటెయిల్స్ ప్లస్ మన ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ అనేది తెచ్చుకోవాలి. సో దాని తర్వాత తెచ్చుకున్న తర్వాత మనం ఏంటంటే ఇన్కమ్ డీటెయిల్స్కి వెళ్ళి విత్డ్రాల్ పెడతాం. సో ఉదాహరణకి మీకు అంటే ఐఎన్ఆర్లో విత్డ్రాల్ కావాలంటే విత్డ్రా అమౌంట్ కొట్టాలి. కాయిన్స్ విత్డ్రాల్ విఐపీ విత్డ్రాల్ అంటే ఆటోపుల్ విత్డ్రాల్ అంటే విఐపీ ఆటోపుల్ విత్డ్రాల్ పెట్టాలి. ఒకవేళ కాయిన్స్ విత్డ్రాల్ కావాలంటే కాయిన్స్ విత్డ్రాల్. ఇలా మనకు 3 రకాల ఇన్కమ్స్ అనేది ఉంటుంది. సో అప్కమింగ్లో మనకు ఈవీ బైక్స్ విత్డ్రాల్స్ ఉంటుంది ప్లస్ ఫార్మ్ ల్యాండ్స్ విత్డ్రాల్స్ గిట్ట వస్తుంది. సో ఇప్పుడు ఉదాహరణకి నేను ఐఎన్ఆర్ విత్డ్రాల్ పెట్టాలనుకున్నాను. సో విత్డ్రా అమౌంట్ మీద క్లిక్ చేస్తాము. సో ఇది డెమో అకౌంట్ కాబట్టి దీంట్లో ఫండ్ లేదు, బట్ మీకు క్లారిటీ ఇస్తున్నాను ఎలా వస్తుందండి. సో ఇక్కడ మీరు అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు రెఫరల్ అమౌంట్స్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 300 రూపీస్ సెలెక్ట్ చేస్తారు, అమౌంట్ లేదు కాబట్టి ఇలా. సో 300 కాగానే మీకు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే రిమైనింగ్, తర్వాత విత్డ్రాల్ టైప్ అడుగుతుంది. సో మీకు ఐఎన్ఆర్ కావాలంటే మీరు చేసిన 300లో 70% మీకు ఐఎన్ఆర్ వస్తుంది, 30% అనేది విఐపీ వ్యాలెట్ అంటే ఆటోపుల్ ఇన్కమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదు ఇప్పుడు మీరు 300 విత్డ్రాల్ పెడుతున్నారు, డైరెక్ట్ విఐపీ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ ఆటోపుల్ ఇన్కమ్లోకి వ్యాలెట్లో అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. సో అది ఎలా టాప్అప్ చేసుకోవాలో చెప్తాను. కాయిన్స్ అంటే కాయిన్స్, రీపర్చేస్ ఈవీ బైక్స్ అయితే ఈవీ బైక్స్కి వెళ్ళిపోతుంది. సో ఉదాహరణకి మీరు ఐఎన్ఆర్ విత్డ్రాల్ పెట్టినా 30% వస్తుంది, 70% ఐఎన్ఆర్, 30% రీపర్చేస్ టాప్అప్. కాబట్టి మెల్లగా వాళ్ళకి ఎప్పుడైతే 300 అవుతుందో అప్పుడు వాళ్ళు టాప్అప్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క ఐడి మనకు ఆటోపుల్కి రావాల్సిందే. కాబట్టి ఎవరైతే ఈరోజు మనం ముందుగా ఆటోపుల్ టాప్అప్ చేసుకుంటామో వాళ్ళు ముందు బెనిఫిట్స్ అనేది తీసుకుంటారు. సో ఆల్రెడీ చాలామంది చేసుకుంటూ ఉన్నారు, చాలా ఇన్కమ్స్ ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో ఇన్కమ్ ప్రూఫ్స్ మీద గట్రా మీకు నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో ఎవరైనా విత్డ్రాల్ పెట్టాలన్నా ఇలా క్లిక్ చేయగానే 30-70 రేషియోలో మనకు విత్డ్రాల్స్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి విత్డ్రాల్స్ అనేది మనం తీసుకోవాలంటే 2 డైరెక్ట్ స్పాన్సర్స్ మ్యాండేటరీ. ఒకవేళ మీరు రీపర్చేస్ కాయిన్స్ కావాలంటే దానికి మ్యాండేటరీ అవసరం లేదు, డైరెక్ట్ కాయిన్స్ వస్తుంది. బట్ ఐఎన్ఆర్ విత్డ్రాల్ కావాలంటే లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు స్పాన్సర్ చేయాలి అండ్ ఫండ్ అనేది అక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ విత్డ్రాల్ పెట్టాము. సో ఇది డెమో ఐడి కాబట్టి కంపెనీ వ్యాలెట్లో మనకు ఇన్కమ్ ఏ విధంగా వచ్చేస్తుంది. సో మీరు విత్డ్రాల్ పెట్టగానే కంపెనీ విత్డ్రాల్ ప్రాసెస్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ 300 విత్డ్రాల్ పెట్టారు, 30% కదా. సో మీరు ఎంతైనా మినిమం 80 రూపీస్ విత్డ్రాల్, మ్యాక్సిమం ఎంతైనా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. సో ఉదాహరణకి మనం 300 అనుకుంటే 300లో 70% అంటే 210 రూపీస్ మీకు ఐఎన్ఆర్ వస్తుంది. రిమైనింగ్ 30% ఏదైతే ఉందో 90 రూపీస్ అనేది మనకు టాప్అప్ ఫండ్లో వెళ్తుంది. సో అలా ఇప్పుడు ఉదాహరణకి ఈ ఐడిలో ఇది డెమో ఐడి. సో ఇక్కడ మీరు టోటల్గా టీమ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇది డెమో ఐడి కాబట్టి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ మనకు 800 రూపీస్ టాప్అప్ ఫండ్ ఉంది కాబట్టి నేను విఐపీ 1 టాప్అప్ చేస్తున్నాను. ఈవీ బైక్స్ ఉన్నాయి ప్లస్ ఫార్మ్ ల్యాండ్స్ ఉంది. తర్వాత లాస్ట్లో మనకు విఐపీ 1. సో విఐపీ 1 300 రూపీస్. సో మీరు కావాలంటే ప్లాన్ చూసుకోవచ్చు. సో విఐపీ 1లో మనకు 300, విఐపీ 2 500. సో విఐపీ ఇన్కమ్ అనేది మనకు ఇది ఆటోపుల్ ఇన్కమ్. ఓకే, సో ఇక్కడ 300 రూపీస్. సో ఫస్ట్ పుల్లో మనకి వెళ్ళాలంటే 300 రూపీస్ టాప్అప్ ఫండ్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ టీం ద్వారా వచ్చిన ఇన్కమ్ ఒక 300 రూపీస్ విత్డ్రాల్ పెట్టగానే సో ఇక్కడ మీకు ఆటోపుల్ ఉంది కదా. సో ఇక్కడ ఈ ఆటోపుల్ 1లోకి మీకు యాక్టివేట్ అవుతుంది. అంటే నా వ్యాలెట్లో ఇప్పుడు ఈ ఐడిలో 800 రూపీస్ టాప్అప్ ఫండ్ ఉంది కాబట్టి విఐపీ 300తోనే ఒక టాప్అప్ చేయగానే ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అనేది అయిపోతుంది. ఓకే, సో అది ఎక్కడ షో అవుతుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రాయల్టీ స్టేటస్ నో ఉంది. సో రాయల్టీ అచీవ్మెంట్ అయినప్పుడు ఎస్ వస్తుంది. సో ఇక్కడ విఐపీ 1 2 3 లేదు. సో నేను విఐపీ 1 ఇప్పుడు యాక్టివేట్ చేయగానే విఐపీ 1 యాక్టివ్ అని పడుతుంది. కాబట్టి ఎవరైనా విత్డ్రాల్ పెట్టినప్పుడు మీరు ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి, లేకపోతే మీరు ఆటోపుల్కి వెళ్ళలేరు. కాబట్టి ఫర్దర్గా మీరు ఆటోపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ మీకు ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు యాక్టివేట్ విఐపీ 1 క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా టాప్అప్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ పాపప్ వస్తుంది, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు యాక్టివేట్ దిస్ విఐపీ 1 అంటే కన్ఫర్మేషన్ మెసేజ్. మీరు నిజంగానే చేయాలనుకుంటున్నారా, పొరపాటున క్లిక్ చేశారా అనేది కన్ఫర్మేషన్. ఎస్ కావాలనుకున్నప్పుడు ఎస్ కొట్టగానే ఆటోమేటిక్గా మీరు విఐపీ 1కి టాప్అప్ అనేది అయిపోతారు. సో విఐపీ లెవెల్ 1 ఆటోపుల్ సక్సెస్ అంటే 61,000 రూపీస్ ఆటోపుల్ ఇన్కమ్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఒకరి కింద ఫిల్ అవుతూ నెక్స్ట్ మన కింద గట ఐడీస్ అనేది ప్లేస్మెంట్స్ అనేది అవుతూ ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్స్ మనం అయిందా లేదా అనేది కన్ఫర్మేషన్ గట్ట వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు విఐపీ స్టేటస్ 1 లేకుండా కదా, సో ఇప్పుడు వచ్చేసింది. సో అలా మీరు విత్డ్రాల్స్ పెట్టినప్పుడు మళ్ళీ మీకు విఐపీ వ్యాలెట్లో అమౌంట్ జమ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ 500 అవుతుందో మళ్ళీ మీరు సెకండ్ పూల్కి గిట్ట టాప్అప్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇది డెమో ఐడి కాబట్టి ఇందులో విఐపీ
2కి వెళ్ళడానికి అంటే ఫండ్ ఉంది, 800 ఉంది కదా. సో 500 ప్లస్ 300 ప్లస్ 500 అంటే 800. సెకండ్ ఆటోపుల్ ఎంత మనకు VIP 2 ఇక్కడ చూడొచ్చు 500 రూపీస్. కాబట్టి 500 రూపీస్ గిట్ట ఫండ్ ఉంది. నేను 500తో టాప్అప్ చేయగానే మళ్ళీ అక్కడ ఆప్షన్ అనేది చూపిస్తుంది చూడండి. కాబట్టి దీని ద్వారా కాయిన్ గ్రోత్ ఫ్యూచర్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి. సో ఇక్కడ మీరు నెక్స్ట్ VIP 2 అంటే నా దగ్గర వ్యాలిడ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ VIP 2 యాక్టివేట్ చేసుకోమని చూపిస్తుంది. సో మీ దగ్గర ఎప్పుడైతే VIP వ్యాలెట్లో కానీ లేకపోతే మెయిన్ వ్యాలెట్లో VIP వ్యాలెట్లో లేకపోతే ఆటోపుల్ ఇన్కమ్స్లో ఉన్నప్పుడు మీకు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా యాక్టివేట్ చేసుకోమని చూపిస్తుంది. అదే మనం కన్ఫర్మేషన్ చేసామనుకోండి యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకి నేను VIP 2 గిట్ట వెళ్ళాలనుకున్నాను. సో యాక్టివేట్ ఎస్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను. సో VIP 2 గిట్ట కన్ఫర్మేషన్ అనేది అయిపోయింది. సో VIP 2లో 1 lakh అంటే దాదాపుగా 1,61,000 రూపీస్ నేను ఆటోపుల్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అయ్యాను. సో నాలా ఎవరైతే ఆటోపుల్ చేస్తూ ఉంటారో వాళ్ళ ఐడీస్ ఒకరి కింద ఫిల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో VIP 1 యాక్టివ్ స్టేటస్, VIP 2 యాక్టివ్ అంటే 2 చేసుకున్నాను. మరి ఇన్కమ్ చూసుకోవాలంటే సేమ్ ఇన్కమ్ డీటెయిల్స్లో మీరు ఇక్కడ VIP 1, 2 సో ఇలా డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి చూడండి. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, లేదంటే నెట్వర్క్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో నెట్వర్క్లో మీకు టీమ్ సైజ్ అనేది కనిపిస్తుంది. సో VIP నెట్వర్క్ డీటెయిల్స్ ఉంది చూడండి. సో VIP 1 డౌన్లైన్స్, 2లో ఎంతమంది, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము 10 లెవెల్స్ వరకు VIP ఆటోపుల్ ఇన్కమ్ అనేది చూసుకోవచ్చు. కాబట్టి మరి ఆటోపుల్లో ప్రతి ఒక్క ఐడీస్ కూడా వస్తుంది. ఎందుకు ఆయన విత్డ్రాల్ పెట్టినప్పుడు డైరెక్ట్ ఆటోపుల్కి వెళ్ళాలంటే వెళ్తారు, లేదా INR కావాలంటే 30% ఆటోపుల్కి వెళ్తుంది. కాబట్టి ప్రతి ఐడీస్ ఆటోపుల్కి రావాల్సిందే. కాబట్టి ముందున్న వాళ్ళు ముందు బెనిఫిట్ తీసుకుంటారు. మరి ఆటోపుల్ వెళ్ళిన వాళ్ళు ముందున్న వాళ్ళు ముందు బెనిఫిట్ కాబట్టి లాస్ట్కి వచ్చే వారికి ఏం బెనిఫిట్ ఉంటుంది అనేది చాలామంది క్వశ్చన్ మార్క్. సో ఎప్పుడైతే మీకు VIP ఆటోపుల్ విత్డ్రాల్ పెడతారో అప్పుడు మీకు కాయిన్స్ అనేది పర్చేస్ అవుతుంది. కాబట్టి ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి వచ్చారనుకోండి, నేను ఆటోపుల్లో డే 1 నుంచి కంపెనీలో ఉన్నా అనుకోండి. సో నేను VIP ఆటోపుల్ అంటే ఈ ఆటోపుల్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరి నుంచి వచ్చే ఐడీస్. సో నాకు ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది. అండ్ నేను ఎప్పుడైతే VIP విత్డ్రాల్స్ పెడతానో ఓకే అప్పుడు నా VIP వ్యాలెట్ అమౌంట్ అనేది రీపర్చేస్లోకి వెళ్తుంది. సో రీపర్చేస్ అయినప్పుడు కంపెనీ ఏంటంటే ఆ రీపర్చేస్ 30% అమౌంట్తో కాయిన్స్ కొంటుంది. సో కాయిన్స్ కొనడం ద్వారా మళ్ళీ కాయిన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈరోజు ఒక వ్యక్తి కొత్తగా వచ్చినారు, నేను ఆటోపుల్ 1లో డే 1 నుంచి ఎంజాయ్ చేస్తున్నాను అనుకోండి. సో నా విత్డ్రాల్ మీద కాయిన్ వాల్యూ పెరిగిందంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి దగ్గర కాయిన్స్ ఉంటుంది. సో ఆయన కాయిన్స్ సేల్ అవుట్ అవుతే కాయిన్ వాల్యూ పెరిగిందా లేదా? పెరిగింది. కాబట్టి ఆ విధంగా మనము బెనిఫిట్స్ అనేది తీసుకోవచ్చు. సో ఉదాహరణకి ఇక్కడ నేను VIP వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో VIP వ్యాలెట్లో ఎంత ఉన్నా మనం 80 అబోవ్ మళ్ళీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో VIP విత్డ్రాల్స్. సో ఇక్కడ VIP విత్డ్రాల్ మీకు ఏ విధంగా కావాలి, మీకు INR కావాలంటే 30% INR అండ్ 30% అనేది రీపర్చేస్. ఇంతకుముందు మనకి ఏమైంది VIP వ్యాలెట్ చూపించింది, ఇక్కడ రీపర్చేస్ చూపిస్తుంది. సో ఇక్కడ రీపర్చేస్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు VIP 1లో అంటే ఆటోపుల్లో ఉన్నారు, మీకు ఒక 1000 రూపీస్ వచ్చింది. సో ఈ 1000 రూపీస్ మీరు విత్డ్రాల్ పెడుతున్నాడు. సో 1000లో 700 రూపీస్ INR వస్తుంది, 300 ఏమో రీపర్చేస్ వస్తుంది. సో రీపర్చేస్ అంటే ఎలా, మీ ఐడి ఎప్పుడైతే ఇక్కడ రీపర్చేస్కి వెళ్ళిపోతుందో మీకు 300 రూపీస్ రీపర్చేస్ టాప్అప్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. ఇది టాప్అప్ చేయగానే డైలీ 3 కాయిన్స్ వస్తుంది. సో మీకు లాస్ ఏం లేదు ఇక్కడ. అండ్ ఈ 300 రూపీస్తోని కంపెనీ కాయిన్ కొంటుంది, అప్పుడు కాయిన్ వాల్యూ పెరుగుతుంది. కాయిన్ ఉన్న వాళ్ళు అమ్ముకుంటే బెనిఫిట్, మళ్ళీ మీకు కాయిన్స్ అనేది వస్తుంది. అలా మనకి ఏంటంటే 30% ద్వారా రెగ్యులర్గా మన కాయిన్ వాల్యూ గ్రోత్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ అనేది పొందే విధంగా అవకాశం ఉంది. కాబట్టి VIP ఆటోపుల్లో మీరు INR పెడితే ఈ విధంగా వెళ్తుంది. కాయిన్స్ కావాలంటే డైరెక్ట్ కాయిన్స్ కొనుక్కోవచ్చు, రీపర్చేస్ కొనుక్కోవచ్చు, లేదంటే మళ్ళీ VIP టాప్అప్ వ్యాలెట్లో వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అంటే మీరు INRలో విత్డ్రాల్ పెట్టారు ఫస్ట్ అంటే మీరు రెఫరల్ అమౌంట్. సో అక్కడ కొంత అమౌంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 270 రూపీస్ వచ్చింది, 300తో టాప్అప్ చేసుకోవాలి. లేదంటే మీరు సెకండ్ పుల్ వెళ్ళడానికి మీరు ఒక పుల్లో వచ్చారు. సో ఆటోపుల్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు VIP 2కి వెళ్ళాలనుకున్నారు. సో మీకు అక్కడ ఒక 300 రూపీస్ ఉంది. సో ఇక్కడ వచ్చిన అమౌంట్ని మీరు VIP వ్యాలెట్ అని సెలెక్ట్ చేసుకొని 200 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు VIP వ్యాలెట్ అంటే ఆటోపుల్ వ్యాలెట్లోకి మీకు ఆల్రెడీ 300 ఉంది ప్లస్ ఇక్కడ నుంచి 200 500 అయిపోతుంది. 500తోనే మళ్ళీ మనము టాప్అప్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్కి ఇక్కడ బెనిఫిట్ అనేది వస్తుంది. కాబట్టి మీ వ్యాలెట్లో మీరు ఎప్పుడైతే INR విత్డ్రాల్ పెట్టినప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఆటోపుల్లోకి వెళ్తుంది కాబట్టి అక్కడ మనం లాస్ట్లో చెక్ చేసుకోవాలి. సో VIP యాక్టివ్ చేసుకోమని ఇక్కడ మీరు ఇంతకుముందు ఒక ఆప్షన్ వచ్చింది, ఇప్పుడు రాలేదు చూడండి. సేమ్ అలా ఎప్పుడైతే ఆప్షన్ వస్తుందో అక్కడ మనము క్లిక్ చేసుకోవాలి. లేదు మీరు INRలో విత్డ్రాల్ పెట్టారు. సో ఒక వ్యక్తి 3 డేస్లో 3 మెంబర్ చేస్తే టీం పెరుగుతూ ఉంటుంది. సో 300 రూపీస్ ఫండ్ రాగానే మీరు డైరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి VIP ఆటోపుల్ 1 అని.
ఇప్పుడు మీరు విత్డ్రాల్ ఆప్షన్కి వెళ్ళారు. సో మీకు 300 రూపీస్ వచ్చింది. ఇక్కడ 300 సెలెక్ట్ చేసుకోండి. విత్డ్రాల్ టైప్లో ఏంటంటే విఐపి వ్యాలెట్ క్లిక్ చేయండి. సో విఐపి వ్యాలెట్ క్లిక్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్మిట్ అనేది మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నము మీకు 12 o'clock వరకు ఉంటుంది. విత్డ్రాల్ కొట్టాకన్నా మీకు విఐపి ఆటోపుల్కి వెళ్ళిపోతుంది. అండ్ మీరు డాష్బోర్డ్లో లాస్ట్కి వెళ్తే ఇంతకుముందు నేను మీకు చూపించిన కదా, సో లాస్ట్లో యాక్టివేట్ విఐపి 1 అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆటోపుల్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవుతారు. ప్లస్ మీరు ఆటోపుల్ నుంచి విత్డ్రాల్ పెట్టినప్పుడు కాయిన్ పర్చేస్ అవుతుంది, కాయిన్ గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి ఇన్కమ్ అనేది ఇంటర్లింక్ అనేది ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, దాని తర్వాత మనం సెషన్ ఎండ్ చేసుకుందాం. సో మనము వర్కింగ్ ఇన్కమ్ ఏదైతే చేస్తున్నామో, సో వర్కింగ్ నుంచి విత్డ్రాల్ పెట్టినప్పుడు 70% ఐఎన్ఆర్ వస్తుంది, 30% అనేది ఆటోపుల్కి వెళ్తుంది. లేదు నేను ఇలా వెళ్ళాను అనుకుంటే మీరు పిన్ జనరేట్ చేసుకొని మీ టీం వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. సో ఈ 30%తో మనకి ఏంటంటే ఆటోపుల్లోకి వెళ్ళిపోతాము. సో ఆటోపుల్లో నెక్స్ట్ వచ్చే ఐడీస్ మీద మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఇన్కంలో మళ్ళీ కంపెనీ ఏంటంటే ఈ ఆటోపుల్ ఇన్కమ్ అనేది ఎలాగో నాన్ వర్కింగ్ ద్వారా వచ్చింది కాబట్టి 70% ఐఎన్ఆర్ ఇస్తుంది, 30% అనేది రీపర్చేస్. సో రీపర్చేస్ వల్ల మళ్ళీ మనకు కాయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. ప్లస్ కంపెనీ దీంతో అమౌంట్తో కాయిన్స్ కొంటుంది కాబట్టి కాయిన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మన దగ్గర ఇప్పుడు డైలీ 5 కాయిన్స్ వస్తుంది, మళ్ళీ 300 రీపర్చేస్ అవ్వగానే మళ్ళీ 3 కాయిన్స్. సో మీ 5 కాయిన్స్ ప్లస్ 3 కాయిన్స్ అంటే డైలీ 8 కాయిన్స్ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో అలా ప్రతి ఒక్కరికి సేమ్ సిస్టమ్ ఫాలో అవుతుంది. కాబట్టి ఇలా మీ దగ్గర సేవ్ అయిన కాయిన్స్ మీరు ఎప్పుడైతే అమ్ముకుంటారో అప్పుడు కాయిన్ వాల్యూ మీద కూడా మీరు ఇన్కమ్ అనేది తీసుకుంటారు. ప్లస్ రీపర్చేస్లో ఇప్పుడు మీకు టాప్అప్ ఫండ్ చేస్తారు, మీరు టాప్అప్ చేసినట్టు మీ కింద వాళ్ళు టాప్అప్ చేస్తారు కాబట్టి రీపర్చేస్ ఇన్కమ్ గట్టి వస్తుంది. సో రీపర్చేస్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఆల్రెడీ మన ప్లాన్లో డీటెయిల్గా ఉంది. సో నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇలా మనకు ఆటోపుల్స్ ఆప్షన్స్ అనేది వస్తుంది. పీపీటీలో మన ప్రీవియస్ వీడియోలో ఫుల్ ప్లాన్ వీడియో ఉంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి. సో రీపర్చేస్లో మనకు కంపెనీ రీపర్చేస్ టాప్అప్ వ్యాలెట్ ఇస్తుంది. సో అక్కడ మనకు 300 అయితే 300 లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే 30 రూపీస్ వస్తుంది, 600 అలా మనం ఎంత రీపర్చేస్ టాప్అప్ అయితే రీపర్చేస్ ఇన్కమ్స్ గట్టి వస్తుంది. కాబట్టి టీమ్ ఇన్కము, డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కము, మ్యాచింగ్ ఇన్కము, రీపర్చేస్ ఇన్కము, అవార్డ్స్ రివార్డ్స్, సో ఇవన్నీ ఆప్షన్స్ అనేది మనకు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం సీరియస్గా ఫోకస్ పెట్టుకొని డైలీ 3 daysలో 3 మెంబర్స్ మనం కనుక టీమ్ చేసుకుంటే అందరు అదే సిస్టమ్ చేస్తే మనం కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు. కానీ వీక్లీ 2 మెంబర్స్ చేసిన 17 weeks 4 monthsలోనే 1 crore ఇన్కము ప్లస్ 25 lakhs వర్త్ రివార్డ్స్ అనేది మనము తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి అండ్ హ్యాపీగా మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క వ్యాలెట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు అర్థమైంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అద్భుతంగా పర్మనెంట్ రివార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేస్తూ మీరు ఎక్కువ ఇన్కమ్స్ అనేది తీసుకోవచ్చు. రైట్. కాబట్టి ఐడి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలంటే నేను మీకు చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేస్తూ ఆటోపుల్ ద్వారా ఎలా బెనిఫిట్ వస్తుంది అనేది వాళ్ళకు క్లారిటీ వస్తుంది. కాబట్టి టాప్అప్ చేసుకొని మనము దాదాపుగా ఆటోపుల్ ఇప్పుడు 7 levels వరకు చూసుకున్నా దాదాపుగా 10 lakhs నుంచి 20 lakhs వరకు మనము ఆటోపుల్ ఇన్కమ్ గిట్ట ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్.